కైలాస మానసరోవర యాత్ర భక్తులకు యాత్రికులకు నమస్కారములు. నా పేరు వెంపటి శ్రీనివాస్ శర్మ. నేను గత 2008 సంవత్సరం నుంచి మన శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ నరేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో మానస సరోవర యాత్రను చేస్తున్నాను. నాతో పాటు ఇంతవరకు కొన్ని వందల మంది వచ్చారు. ప్రతి సంవత్సరం అక్కడ నేను కూడా వాళ్ళతో వెళ్ళి వాళ్ళకందరికీ అక్కడ రుద్రాభిషేకము, రుద్రహవనము చేయిస్తుంటాను. ఈ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అక్కడ అభిషేకం చేసిన తర్వాత భక్తులకు అందరికీ కూడా స్ఫటికలింగాలు ఇస్తారు. అట్లా ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటారనమాట. అయితే మొన్న కరోనా వల్ల ఒక 3-4 సంవత్సరాలు యాత్ర చేయలేకపోయాము. చైనా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో గత సంవత్సరం నుంచి మళ్ళా యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈసారి 108 మంది యాత్రికులను తీసుకొని వెళ్ళాలనే సంకల్పంతో మన నరేష్ గుప్తా గారు చాలా శ్రమిస్తున్నారు. ఈ యాత్రలో ఇదివరకు ఒకప్పుడు మానస సరోవర్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. 1 నెల 2 నెలల యాత్ర ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. మనకు 2 మార్గాలు ఉన్నాయి మానస సరోవర్ వెళ్ళడానికి. ఒకటి రోడ్డు ద్వారా, ఒకటి ఫ్లైట్ ద్వారా. ఫ్లైట్ ద్వారా వెళ్తే కనుక 9-10 రోజుల యాత్ర ఉంటుంది. రోడ్డు మార్గాన్ని వెళ్తే కనుక 15-16 రోజుల యాత్ర ఉంటుంది. కానీ ఎటువంటి వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేదు. అమర్నాథ్ యాత్ర చేసిన వాళ్ళకు అక్కడ ఎట్లయితే వాతావరణం ఉంటుందో అదే వాతావరణం మానస సరోవరంలో ఉంటుందన్నమాట. సో అమర్నాథ్ యాత్ర చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాతావరణం సెట్ అవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక పూర్వం ఉండేది ఇబ్బందులు, కానీ ఇప్పుడు లేవు. మీకు అకామిడేషన్ కానీ భోజనాలు కూడా మన సౌత్ ఇండియన్ భోజనాలే ఉంటాయి. అన్ని వంటకాలు మనవే ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ మనము ప్రత్యక్షంగా సప్త ఋషులను, గౌరీదేవిని, వినాయకుడిని, ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడొచ్చు. అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2:35 వినాయకులు కానీ, సప్త ఋషులు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ వీళ్ళందరూ కూడా ఆ మానస సరోవరంలో స్నానం చేయడానికి వస్తారు. అది బ్రహ్మ మనస్సు నుంచి ఆవిష్కరింపబడిన సరస్సు అనమాట. దాన్ని ప్రత్యక్షంగా ఎట్లా చూడవచ్చు మనం అంటే, ఒక కాంతులు వస్తాయి అనమాట, దీపాలలాగా ఇంత సైజులో కాంతులు వచ్చి దాంట్లో మానస సరోవరంలో ముడుగుతే డిప్ చేస్తాయి అనమాట. వాళ్ళే ప్రత్యక్షమైన దేవుళ్ళు. అది అందరం కూడా ఆ చలికి ఓర్చుకొని నిలబడితే కనుక ఖచ్చితంగా చూడవచ్చు. మేము ప్రతి సంవత్సరం కూడా చూస్తాము. మాతో పాటు వచ్చే యాత్రికులు కూడా చాలా ఆనందిస్తారు. అక్కడ చూసిన తర్వాత చాలా భావోద్వేగానికి గురవుతారు అన్నమాట. ఓం నమః శివాయ.